ఈరోజు మన మిడ్జిల్ మండలంలో టిఎల్ఎం టీచింగ్ అండ్ లెర్నింగ్ మెటీరియల్ టిఎల్ఎం మేళాకి వచ్చి ఇవన్నీ చూడడం చాలా సంతోషంగా ఉంది. అంటే నేను ఊరికే ఒకసారి వచ్చి ఏం చేస్తున్నారో చూసిపోదాం అనుకున్నాను, కానీ వీళ్ళు చేసిన మెటీరియల్ చూసాక ఇంకా ప్రతిదీ చూడాలని అనిపించేంత చాలా ఆసక్తికరంగా చేశారు. అయితే మన అందరికీ తెలుసు, మనకి అంటే మనం మన నెక్స్ట్ జనరేషన్స్కి, మన భావితరాలకి మనం ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా కూడా వాళ్ళకి విద్య ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. వాళ్ళకి మనం చదువు కనుక ఇస్తే తర్వాత ఇంకా అంత వాళ్ళే చూసుకుంటారు. కాబట్టి ఆ చదువు ఇవ్వడంలో మన టీచర్స్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. చదువు చెప్పడమే కాకుండా వారి ఫ్యూచర్ని సెట్ చేయడం, అంటే వారు భవిష్యత్తులో ఎలా తయారవుతారు, ఎంత చక్కటి పౌరులుగా తయారవుతారు, వాళ్ళ జీవితం ఎంత చక్కగా నడుపుకుంటారు, ఇవన్నీ కూడా మన టీచర్స్ ఇన్ఫ్లుయెన్స్ వీటిలో చాలా ఎక్కువ ఉంటుంది. అంటే టీచర్స్ని చూసి మోటివేట్ అయ్యి వారు చెప్పిన దాన్ని విని చాలా మంచి మంచి ఉన్నత పదవులు పొందిన వాళ్ళు చాలామంది మనకి ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రుల తర్వాత నెక్స్ట్ మనం చెప్పేది గురుదేవో భవ అనే చెప్తాం. అంటే ఉపాధ్యాయులకి అంత ఇంపార్టెన్స్ మన లైఫ్లో ఉంటుంది. సో అందుకనే మనం ఆ టీచింగ్ విధానం పద్ధతి, అంటే మనం చదువు చెప్పే విధానం కూడా దీనికి చాలా ముఖ్యంగా ఉంటుంది. పిల్లలు ముఖ్యంగా ఈ భాష నేర్చుకోవడంలో కానీ లేకపోతే బేసిక్ మ్యాథ్స్ నేర్చుకోవడంలో కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు ఎర్లీ ఇయర్స్లో. సో వారికి మనం ఊరికే చెప్తే కాకుండా చూపిస్తే, అంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్, వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. అందుకనే పిల్లలకి ఇప్పుడు తెలుగు భాష నేర్పించడం కానీ, ఇంగ్లీష్ భాష నేర్పించడం కానీ, మ్యాథ్స్ నేర్పించడం కానీ సింపుల్గా ఎలా నేర్పించవచ్చు, వాళ్ళకి వెంటనే వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎలా నేర్పించవచ్చు అని చాలా రకాల ఎక్స్పెరిమెంట్లు చేసి ఈరోజు తీసుకొచ్చారు. నేను ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్న స్కూల్స్ అందరినీ, తర్వాత ఉపాధ్యాయులందరినీ కూడా అభినందిస్తున్నాను. చాలా బాగా. అయితే ఇది ఇక్కడ మేళాలోనే కాకుండా ప్రతి స్కూల్లో, ప్రతి క్లాస్ రూమ్లో ఈ టీచింగ్ మెటీరియల్ అనేది కనిపించాలి. అంటే పిల్లలకి మీరు క్లాస్ తీసుకుంటున్నప్పుడు మీరు తెలుగు చెప్పినా, మ్యాథ్స్ చెప్పినా, సైన్స్ చెప్పినా, ఏది చెప్పినా ప్రతి లెసన్కి, ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లెసన్కి సంబంధించిన మెటీరియల్ మీ టేబుల్ మీద ఉండాలి. అది కొంచెం విస్తృతంగా అందరూ టీచర్స్ కూడా చేయవలసి ఉంది. చాలా చక్కగా చేశారు. ఇందులో చాలా బెస్ట్ మోడల్స్ ఉన్నాయి. వీటిని అన్ని స్కూల్స్ వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకొని ప్రతిరోజు ప్రతి క్లాస్లో వీటిని ఉపయోగిస్తే మన పిల్లలు, మనం ఇంకేం చెప్పక్కర్లేదు, చక్కగా ఇలా ఇంత చక్కగా చూపించి చెప్తే ఐ థింక్ ఏ పిల్లలు కూడా చదువుకోవడానికి ఇబ్బంది పడరు, స్లో లెర్నర్స్గా కూడా ఉండరు, అందరూ కూడా చాలా చక్కగా చదువుకుంటారు. కాబట్టి నేను ఉపాధ్యాయులందరినీ కూడా ఈ సందర్భంగా ఈ మెటీరియల్ని విస్తృతంగా క్లాస్ రూమ్స్లో వాడాలని చెప్పి కోరుతున్నాను. మనం ఆల్ఫాబెట్స్తో స్టార్ట్ చేసాము. అన్ని స్కూల్స్లో కూడా ఫస్ట్ 1 month మీరు ఈలు 1 2 3లు ఇవే రాయించమని చెప్పి అందరినీ అడిగాము, అది చేశారు. ఇప్పుడు ఈ టిఎల్ఎం మీద ఫోకస్ పెట్టి ఇది విస్తృతంగా వాడాలి. సో మన జిల్లా ఎడ్యుకేషన్లో టాప్ మోస్ట్ జిల్లాగా తయారవ్వాలంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. సో దీని అందరూ చాలా సీరియస్గా తీసుకొని చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మేడం మీరు ఎక్కితే రెడీ ఉన్నానే. మేడం నెక్స్ట్ జెర్సీ టీచర్ దిగుతాం అందరం. మన దాంట్లో సార్
ఎవాపరేషన్ కుటుంబ రైతు మేఘాలు ఏర్పడి ప్రాసెస్ ఈ విధంగా ఓపెన్ చేసి మళ్ళీ తన చుట్టూ తాను కాలాలను ఏర్పరచుకుంటారు నా దగ్గరికి వచ్చినప్పుడు సమ్మర్ దూరం ఇక్కడ ఉన్నప్పుడు వింటర్ ఇక్కడికి వచ్చినప్పుడు రేపు అది ఒకటి ఇంకొకటి సూర్యగ్రహణం జరగాలి చంద్రుడు భూమికి మధ్యలో చంద్రుడు అడ్డం సూర్యుడికి చంద్రుడికి మధ్య అడ్డం వస్తే సూర్యగ్రహణం అడ్డు వస్తుంది అప్పుడు సూర్యగ్రహణం అదే అదే మూన్ దీని చుట్టూ సరౌండ్ వస్తుంది ఇప్పుడైతే ఎక్కడ వచ్చినప్పుడు చంద్రగ్రహణం అడ్డం వస్తుంది ఈ మూడు మీద చైర్మన్
అన్నీ ఒక 20 ఐటమ్స్ రావట్లేదా? ఓకే సంశ్లేషణ సర్వనాశకు వాక్యాలు ఇవన్నీ ఇందులో ఉంటాయి. అచ్చులాలు మహాప్రాణాక్షరాలు ఇందులో ఉంటుంది. ఇందులో మొత్తం విత్వ సమీక్ష సంశ్లేషణ అన్ని అక్షరాలు పదాలు తయారు చేసిన అక్షరాలు నుంచి పదాలు తయారు చేస్తారు. ఇందులో అచ్చులేని అల్లులేని మహాప్రాణాక్షరాలు తేడా తెలుస్తుంది. అంటే ఎట్లా ఒకటి ఒకటి చేసి చూపించు మేడం ఈ అక్షరాలు తీసుకుంటాం. ఇది అచ్చువ హల్లువ అంటున్నాం. అంటే వాళ్ళు అచ్చు కాదు హల్లు అని చెప్పేస్తారు. ఇంకొకటి ఈ అచ్చులో మేడం చిన్న ఐస్ క్రీమ్ పుల్లలు పెట్టి చేస్తాం. కానీ ఇది వాళ్ళకి ఇవ్వాలని నేను పెద్ద సైజ్ చేసిన రోజు అంటే డివైడ్ చేసిన అచ్చులు అల్లులు మహాప్రాణాక్షరాలు సపరేట్ చేస్తారు. ఇక్కడ అన్ని పదాలు ఉంటాయి. పదాలలో విత్వ సంయుక్త సంశ్లేషణ మహాప్రాణాలు సపరేట్ చేస్తారు. ఏం చేసినా ఇది మేడం ఒత్తులు ఇవన్నీ పెట్టాలి చదివిస్తారా సపరేట్ చేస్తారు మేడం. సపరేట్ చేస్తారు. అంటే సగం సగం వర్డ్స్ రాస్తారు ఇందులో వాక్యాలు మేడం ఆ వ్యాపారాలు సెంటెన్సెస్ బాక్స్ వేసేస్తారు. ఇందులో విత్వ సంయుక్త సంశ్లేషణ నుంచి బాక్స్లో ఇచ్చేస్తారు. మొత్తం అంటే అందులో అన్న అయ్య అక్క అత్త అవ్వ అన్న
కానీ నాకు తెలిసిన సోల్జర్ అంటే వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు. వాళ్ళకి ఇంకా వేరే ఇష్టం ఉండొచ్చు. కానీ ఇది ఫిక్స్ అయిపోతుంది పిల్లలు, చిన్న పిల్లలు. ఇక్కడే పెట్టండి. డివిజన్ కూడా చేయొచ్చు మేడం. సంక్రాంతి ఇక్కడ ఒక పదం అందుకోవాలి. ఇక్కడ డయల్ చేస్తే ఆ వర్డ్ ఆ ఫస్ట్ అక్షరం నుంచి ఇక్కడ ఆ పదం. ఇది మ్యాచింగ్ బాక్స్ మేడం. ఇది కూడా మ్యాథ్స్లోనే మనం స్క్వేర్ అని ఉంటుంది కదా మేడం. స్క్వేర్ అని రెక్టాంగిల్ ఉంది. రెక్టాంగిల్ ఇంగ్లీష్లో కూడా మనము యూజ్ చేయొచ్చు మేడం. ఆపోజిట్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పిల్లలు సపరేట్ చేసి ఫుడ్ బాక్స్ ఫస్ట్ సైడ్ ఎనిమల్స్ సపరేట్ చేయాలి. ఆపోజిట్ బాక్స్ అమ్మోయిన ఫ్యామిలీలో కొన్ని పిల్లలు ఏం చూస్తున్నారు అక్కడ ఫేషిక్ అనేది కొన్ని మనకు చేస్తుంది. వాటి పిల్లలు చదవడం కలర్స్ మ్యాజిక్ కలర్స్ సెకండ్ క్లాస్ అన్ని కబోర్డ్స్ ఇలా చేసి పలికలు కావాలంటే పిల్లలకు ఇచ్చి
ఓకే థ్యాంక్ యూ మేడం. వాళ్ళకి కూడా యూస్ఫుల్ కదా. అవును అవును. నైస్. ఇంకొన్ని ఆఫ్ అమ్మ మీ ఎడ్యుకేషన్ ఇవన్నీ మేడం మీ స్కూల్లో కనిపించాలి. ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి మేడం స్కూల్లో మీకు కొన్ని వాటిని తీసుకొచ్చాము. ఏం లేదు కనిపించలేదు. మీరు క్లాస్లో లెసన్ చెప్తున్నప్పుడు మీ టేబుల్ మీద టీచర్ టేబుల్ మీద క్లాస్ రూమ్లో మేము అన్ని ఇవ్వటం మేడం మొత్తం హ్యాండ్ చేసి పెట్టాను. స్టిక్ చేసినవి ఓకే, అంటే కొన్ని అక్కడ పెట్టి చేపించాలి కదా. మీ టీచర్ టేబుల్ మీద ఓకే థ్యాంక్ యూ మేడం. ఇది వాళ్ళకి కూడా యూస్ఫుల్ కదా. అవును చెప్పడానికి అవును. నైస్. ఇంకొన్ని ఆఫ్ అమ్మ మీ ఎడ్యుకేషన్ వర్డ్స్ ఇవన్నీ మేడం మీ స్కూల్లో కనిపించాలి. ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి మేడం స్కూల్లో మీకు కొన్ని వాటిని తీసుకొచ్చాము. ఏం లేదు మీరు క్లాస్లో లెసన్ చెప్తున్నప్పుడు మీ టేబుల్ మీద టీచర్ టేబుల్ మీద ఈ మెటీరియల్ క్లాస్ రూమ్లో మేము అన్ని ఇవ్వటం మేడం మొత్తం హ్యాండ్ చేసి పెట్టాను. స్టిక్ చేసినవి ఓకే, అంటే కొన్ని అక్కడ పెట్టి చేపించాలి కదా. మీ టీచర్ టేబుల్ మీద చేసుకుంటాం మేడం. స్కూల్ అని చెప్పాలి స్కూల్ స్కూల్ అంటే ఇదైనా కరెక్ట్ రేపు వస్తుంది. కంటే పెద్దది కోడికి మనం చెప్పగలుగుతాం. వాళ్ళకి ఎంతమవుతుందో గ్రేడ్ అంటే మన సింబల్స్ అలా అది స్నేక్ మీద ఇక్కడ నుంచి 7 వరకు కౌంట్ చేసుకోవాలి. 10 1 2 4 5 6 7 ఇక్కడ 7 కి 7 యాడ్ చేస్తాం. 1 2 3 4 5 6 7 యాడ్ చేస్తాం. 7 అలాగే మల్టిప్లికేషన్
చిన్న యాక్సిడెంట్ అయినప్పుడు చేసాను, కానీ ఇది అలా ఇవ్వాలని నేను పెద్ద సైజ్ చేసాను. అట్లా డివైడ్ చేసి మంచిగా అందరినీ మా అమ్మ సపోర్ట్ చేస్తే ఇక్కడ అన్ని పదాలను గిఫ్ట్గా మళ్ళీ చంద్రుడు భూమికి మధ్యలో చంద్రుడు అటం సూర్యుడికి చంద్రుడికి మధ్య అటం వస్తుంది సూర్యగ్రహణం. ఇది అడ్డు వస్తుంది అప్పుడు సూర్యగ్రహణం. అదే మూన్ దీన్ని సరౌండ్ చేస్తుంది. ఇక్కడ వచ్చినప్పుడు చంద్రగ్రహణం, చంద్రుడికి మధ్య అటం వస్తుంది. ఈ భూమి మీద పెట్టాలి కదా. దీంట్లో ఉన్నటువంటి ఆరెంజ్ ఫస్ట్ క్లీన్ వరకు తీసుకురా తిప్పాడు మేడం ఆడు వరకు వెరీ గుడ్. ఏ ఈ నుంచి ఇది వరకు ఇస్తాను. ఏ తిప్పండి దీన్ని తిప్పండి 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 డైల్ చేయండి. తిప్పండి తిప్పండి ఈ యారో మార్క్ అనేది వచ్చింది. ఇట్లా విద్యార్థులు చాలా ఆసక్తికరంగా స్పెల్లింగ్స్ నేర్చుకుంటారు. తర్వాత డైరెక్ట్ వచ్చేస్తారు. రెడీగా ఉంది అది వేస్తే లక్ష్మణ్ గారు గురువారం అంత మందే పెట్టి అవుతారండి. స్టార్ట్ చేసేసి బాగా
థర్డ్ నుంచి 7th వరకు నంబర్ రీడింగ్, తర్వాత స్పెల్లింగ్స్ వస్తాయి మేడం. 7th క్లాస్కు రొమ్మరెక్కలు వస్తాయి. ఆ పిల్లలు ఏంటంటే ఇది లెక్క పెడుతూ నంబర్స్ చెప్పగలుగుతారు, అదే 5, 6 అది నేర్చుకోగలుగుతారు. ఇవి కూడా 4 నుంచి 4 ఇవి పిక్చర్ రీడింగ్ వస్తుంది, పిక్చర్ రీడింగ్ వస్తుంది, స్పెల్లింగ్ స్పెల్లింగ్ 3 వస్తాయి. తర్వాత అసలు ఒకట్ల స్థానము, పదులు, వందలు. దీన్ని తిప్పండి. ఈ యారో బట్టి వచ్చిన తర్వాత దీంతో రాయాలి. గేమ్ లాగా మేడం, ఆగినది నెంబర్ రాయాలి. నంబర్ రాయాలి. అట్లా నంబర్ రాయాలి. ఒకట్ల స్థానం ఇక్కడ ఏడాది కాదండి, అది రాయండి మేడం. ఇది ఒకసారి తిప్పండి. ఇప్పుడు నేను ఒకసారి మూడు నంబర్లు ఎక్కడెక్కడ ఆ నంబర్లు రాసి మొత్తం అట్లనే ఆవర్తన సంకలనము అనేది కూడా దీని ద్వారా ప్రకారం అంటే ఆవర్తన సంకలనము అనేది కూడా వాడు తెలుసుకుంటాడు. భాగహారం అంటే ఎట్లా అనేది కూడా వీడు దీని ద్వారా తెలుసుకుంటాడు. ఎట్లా ఇప్పుడు ఒక 24 చాక్లెట్లు ఉన్నాయి. 24 చాక్లెట్లను మనం ఎంత ఉందా 8 మంది పిల్లలకు పంచినాం. ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి, ఒక్క విద్యార్థికి ఎన్ని వస్తాయి అంటే కూడా వాడు ఈ కార్డ్స్ ఉపయోగించుకుంటూ ఈజీగా కూడిక చెప్తాడు. దీని ద్వారా ఈజీగా అయితే గుణకారము భాగహారం ఉపయోగిస్తాడు. చాలా ఫస్ట్ సెకండ్. ఇంకొకటి ఇది పదచదరంగం అనేసి డైస్ అయ్యండి. మీరు అయ్యండి ఎంత పడింది, 4 పడింది. దీని ద్వారా ఏమేమి నేర్చుకుంటాడు పిల్లగాడంటే నంబర్స్ నేర్చుకుంటాడు, తెలుగు పదాలు నేర్చుకుంటాడు, తర్వాత ఇంగ్లీష్ పదాలు నేర్చుకుంటాడు. అట్ ద సేమ్ టైం అడిషన్ కూడా వస్తుంది మేడం. దీని ద్వారా 4 పడింది అనే చోట మనం ఒక వస్తువుని ఇస్తాం, 4 దగ్గర పెడతాం. ఒకటేసారి ఇద్దరు పిల్లలు దీన్ని ఆడించవచ్చు. దీని ద్వారా వాడు ఇట్లా కూడిక నేర్చుకుంటాడు. తర్వాత నెంబర్స్ ఐడెంటిఫికేషన్ వస్తుంది. తర్వాత ఈ సరళ పదాలు, గుణింత పదాలు వీటన్నిటిని చదవగలుగుతాడు. తర్వాత ఈ పదాలను ఇంగ్లీష్లో కూడా నేర్చుకోగలుగుతాడు. ఫస్ట్ పిల్లలు కాంపిటీషన్ స్పిరిట్ అనేది ఏర్పడుతుంది. ఎవరైతే ముందు 100కు చేస్తారో వాళ్ళు విన్నర్స్ లాగా. ఇది మేడం 3 భాషలు నేర్చుకోవాలి, తెలుగు, ఇంగ్లీష్, మ్యాజిక్ బాక్స్. దానికి అపోజిట్ వర్డ్ వస్తుంది. Sad is happy is sad. ఇట్లా పిల్లలు ఆటపాటల ద్వారా ఈజీగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చిన్న పిల్లలు కాబట్టి ఇట్లా ప్లే మెథడ్లో నేర్పిస్తే చాలా ఈజీగా నేర్చుకోవాలి. ఇష్టంగా నేర్చుకోవాలి. ఇస్తే వాళ్ళకి ఈజీగా అనిపిస్తుంది. మీరు ఇందులో ఉన్నటువంటి స్పెల్లింగ్లో ఏదైనా ఒకటి చూస్ చేసుకోండి మేడం. కావాలి. ఇప్పుడు మీరు డి ఏడో ఉందో డి డయల్ చేయండి మేడం. డి డయల్ చేయాలండి మేడం. డి ఓ జి. ఈ యారో మార్క్ అనేది డాగ్ను చూపిస్తుంది, పిక్చర్ని చూపిస్తుంది మేడం. డిఓజి డాగ్. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇంకేదైనా ఇంకోటి మీరు చేయండి మేడం. దీంట్లో ఉన్నటువంటి స్పెల్లింగ్ మీరు చూసుకోవాలి మేడం. ఆరెంజ్ ఫస్ట్ ఓ ఓ దగ్గర మేడం. మీరు చేయండి మేడం. వస్తుందో రాదో చూద్దాం. ఓ ఈడి వరకు తీసుకురండి మేడం. ఓకే ఓ ఆర్ ఆర్ ఈడు ఉంది మేడం. ఇది తిప్పండి మేడం. ఆడి వరకు వెరీ గుడ్. ఓఆర్ ఏ ఏ ఈ నుంచి ఈడు వరకు తీస్తాను. ఏ తిప్పండి మేడం. దీన్ని తిప్పండి. తిప్పండి. ఏ ఎన్ ఎన్ ఈడు ఉంది చూడండి. ఇందులో ఏళ్ళు పెట్టి తిప్పండి. డయల్ చేయండి మేడం. ఎన్ జీ జీ ఈడు ఉంది. తిప్పండి తిప్పండి. జీ ఈ ఈ
చేస్తే ఈ యారో మార్క్ అనేది ఆరెంజ్ వచ్చిందన్నమాట మేడం. ఇట్లా విద్యార్థులు చాలా ఆసక్తికరంగా స్పెల్లింగ్స్ నేర్చుకుంటారు. తర్వాత ఇట్లా డయల్ చేయడం ద్వారా ఇట్లా చేసుకుంటారు. దీని నుంచి ఏమేమి వాడలేదు ఆక్సిజన్ స్పైసీ మెడిసిన్ పేపర్ సోలార్ సిస్టమ్ మేడం. ఇది సూర్యుడు తర్వాత గ్రహాలు ఏ విధంగా ఉంటాయి అనేది. తర్వాత బిట్వీన్ అయితేనేమో మధ్య, తర్వాత ఆఫ్టర్ అయితేనేమో తర్వాత. ఈ యొక్క సంఖ్యలను మనము విద్యార్థులకు ఇప్పుడు 3, 5 బిట్వీన్ ఏ నెంబర్ వస్తుంది అంటే 4. 4కు బిఫోర్ ఏ నెంబర్ ఉంటుంది అని అంటే 3. 4కు ఆఫ్టర్ ఏ నెంబర్ వస్తుంది అని అంటే 5. ఇట్లా వాళ్ళు జరుపుకుంటూ వాళ్ళే బిఫోర్ ఆఫ్టర్ ఏ దాని ముందు డి కాంజుగేట్ అనే వస్తుంది ఎక్స్. మరి ఇప్పుడు ఈస్ట్ అని వచ్చింది. ఈస్ట్లో ఓవెల్ సౌండ్ అని వస్తుంది. సో అప్పుడు ఏమంటాం ఈస్ట్ ఈస్ట్ అని అనుకుంటాం. ఇంజనల్గా వాడేస్తారు పెద్ద పెద్ద వాళ్ళు కూడా. కానీ తెలిసిన వాళ్ళకి తక్కువ మళ్ళీ వెస్ట్ వచ్చినప్పుడు దసన్ అనాలి. అక్కడ ది వచ్చింది రివర్స్ అట్లాగే ఓషన్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. యూఎన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఐ మీన్ యుఎన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఆర్గనైజేషన్స్ ఖచ్చితంగా మనం ఈ ఆర్టికల్ డిఫరెంట్ ఆర్టికల్ యూజ్ చేయాలి. అట్లానే యూజ్ మెంబర్స్ ఎప్పుడు ది ఈనాడు ది ఈనాడు బై దిస్ ఇస్ హియర్ వోవెల్ సౌండ్ అండ్ దేర్ కాన్సనెంట్ సౌండ్. ద హిందుస్థాన్ టైమ్స్ అని అన్నారు. ఇట్లా కూడా బిఫోర్ సూపర్లేటివ్స్ ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటికంటే తీసుకుంటాం ది బెస్ట్. సో ఇప్పుడు ఈ పిల్లలు మరి చిన్న పిల్లలకి ఎలా ఉపయోగాలు చేయాలంటే చిన్న పర్ఫెక్ట్గా ఓవెల్ సౌండ్ స్టార్ట్. ఓవెల్ సౌండ్ అప్పుడు బాబు ఏం చేస్తారంటే చిన్న పిల్లలు కదా ఏంటంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా వాళ్ళకి అర్థమైందనుకోండి పెద్ద తర్వాత కన్ఫ్యూజన్ అలవాటు పడిపోతారు. తప్పులు చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆపిల్ అంటే ఏం చేస్తారు పిల్లవాడు ఈ బిస్కెట్ పెట్టారు. అలానే ఓషన్ ది ఓషన్ మళ్ళీ గా పసిఫిక్ అన్నారు. ఓషన్ గా పసిఫిక్ ది ఈనాడు అలానే కంట్రీస్ ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది ఉంది. ఎందుకంటే ఆర్గనైజేషన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ అక్కడ ది అని అనుకుంటుంది. ఎందుకంటే మళ్ళీ మొదటి సంవత్సరం చెయ్యరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కాల్ అమ్మని అంటే ఏం చేస్తాడు ఇక్కడ వాడు వచ్చి వాళ్ళతో ఉంటాయి తప్పు సో ది అంబరిల్లా 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 అని అనుకుంటున్నాను. దీంట్లో ఏం చెత్త కాన్సెప్ట్ చిన్న కాన్సెప్ట్ పంచాలి 5 10 15 ఎంత 2 మెంబర్స్ అయ్యేవాళ్ళు పంచాలి. 1
మేడం ఇంట్లో చేస్తున్నాము ఒకవేళ ముగ్గురికి వంచాలనుకో ముగ్గురికి వేయాలి. మిగిలినది ఒకటి అది రిమైండర్. ఓకేనా? ఎంత వచ్చినాయి? 7 వచ్చినాయి. సో 15 2 మెంబర్స్కి వంచితే ఈక్వల్గా 7 వస్తాయి. రిమైండర్ 1 మిగులుతుంది. అదే రిమైండర్ 1 ఇక్కడ ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం పదాలను మెయింటైన్ చేయొచ్చు. ఇక్కడ 1 3 ఇక్కడ 1లో ఏముంది? ఆ ఉంది. సో ఈ ఆన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాం. నెక్స్ట్ 3లో ఏముంది? లా ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే అలా ఇట్లా మళ్ళీ సేమ్ 4 5 6 4లో ఏముంది? ఇక్కడ సౌండ్ ఈజీగా పిల్లలకి నెక్స్ట్ 5లో వా, ఇక్కడ నెక్స్ట్ 6లో రా, సా, వా, సవరం. అట్లా 4 అక్షరాల పదాలను కూడా ఇట్లనే ఈ విధంగా మెయింటైన్ చేయాలి. 3D షేప్స్ ఇవి. సిలిండర్ షేప్. ఇవన్నీ చేయడానికి కూడా ఓపిక కావాలి. పిరమిడ్ అన్ని నేర్చుకోగలం. ఫస్ట్ క్లాస్ ఏబిసిడీలు ఫస్ట్ వర్ణమాల వాళ్ళు నేర్పించారు. అంటే ఏ కలర్ ఇస్తే డైస్ వేస్తారు. వేస్తే 2 అక్షరాలు ఉంటాయి. 2 ఓడ అంటే ఇక్కడ బొమ్మలు ఉంటాయి అన్నమాట. ఏ బొమ్మ తీస్తే ఆ బొమ్మలు కూడా చెప్పాలి అక్షరాలు. తర్వాత తలకట్టు దీర్ఘాలు, గుణింతాలు, ఒకరింటి షేప్స్, దీర్ఘ చతురస్రం, కోన్, త్రిభుజం. తర్వాత ఇది ఎక్కువ అంటే తక్కువ, ఎక్కువ. తర్వాత సమానం అన్నమాట. ఇది 2 సమానం. తర్వాత ఇక్కడ అంటే ఈ కొనలు ఉన్న సైడు ఎక్కువ, ఈ మూల ఉన్న సైడు తక్కువ. ఇది ముందు పెడితేనేమో ఇక్కడ ఎక్కువ, ఇక్కడ తక్కువ. వాళ్ళ 2 ఒక దిక్కు ఇక్కడ అక్కడ సేమ్ ఇచ్చినప్పుడు అంటే ఇట్లా సమానం. 3 గుర్తులు ఎక్కువ తక్కువ సమానం. 3 ఇదేమో పిల్లలకు 1 రెంట్లు నేర్పించాం. ఫస్ట్ 0 1 2 3 అట్లా నేర్పించిన తర్వాత 2 అంటే ఒక అంకె అక్షరాలు 1 రెంట్లు. తర్వాత 2 అంకెలు. తర్వాత 3 అంకెలు కూడా 1 నుంచి 999 వరకు. ఇట్లా ఇవన్నీ కూడా అక్షరాలతో అంకెలకు సంఖ్యలు నేర్పించాలి. తల కట్టిస్తే దీర్ఘం ఇస్తే గుడి మొత్తం ప్రతి అక్షరానికి జనరల్గా మనము పండగలప్పుడు అన్ని విగ్రహాలను పెట్టి ఇంట్లో బొమ్మల కొడు వేసుకుంటాం కదా. మేము ఆ విధంగా స్కూల్లో పిల్లలకి అక్షరాలతో పండగ నేర్పించాడు. అయితే ఈ బొమ్మలతో వాళ్ళకి అన్ని అక్షరాలన్నీ బాగా గుర్తుండిపోతాయి. ఒకసారి ఈ అక్షరాలు నేను ఇక్కడ పెట్టినా మనకు అర్థం కావడానికి కానీ పిల్లలకి ఇవ్వను, వాళ్ళే తెచ్చి ఆ బొమ్మ దగ్గర అక్షరం పెట్టేటట్టు యాక్టివిటీ చేయాలి. అక్షరాలు గుర్తొచ్చేటట్టుగా రిమైండ్ అవుతాయి. స్లో లెర్నర్స్కైనా యాక్టివ్ ఉన్న వాళ్ళకైనా ఇది యూజ్ అవుతుంది. వరకు అన్ని పదాలు చెప్పొచ్చు, సెంటెన్స్ వాక్యం కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఆ బండి ఉంది, దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తాము? బతుకమ్మ ఉంది కదా, బతుకమ్మ పండుగ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? ఫస్ట్ క్లాస్లో 2 పాఠాలు బతుకమ్మ ద్వారా ఉన్నాయి. అందుకని నేను బతుకమ్మని చేసిన. వాళ్ళకు కూడా అట్లా నేర్పిస్తే మంచిగా ఆడిస్తాను అన్నమాట క్లాస్ రూమ్లో అట్లా పెట్టి. ఇంకా ఈ వినాయక చవితి పండుగ
పండుగ చెప్పడానికి అది పిల్లలకి ఇంకా అన్ని బొమ్మలే వస్తారు. ఇది కరెక్ట్గా అర్థం కావడానికి వస్తుంది. ఈ విధంగా పెట్టి మ్యాథమెటికల్ షేప్స్ మేడం. నెట్ షేప్స్ రూపాయలు అంటారు. ఇది తీరుగా ఘనం అవుతుంది మామూలుగా. దీనికి అంచులు మూలలు ముఖాలని పిల్లలకు చూసి నేర్పించవచ్చు. మామూలుగా బుక్లో ఇలా ప్రింట్ ఉంటే వాళ్ళకి అర్థం కాదు కదా, అందుకని ఇవన్నీ చేస్తాం. ఇది ఘనం వస్తుంది, క్యూబ్ వస్తుంది. మేడం అక్కడ చూపించింది మేడం అక్కడ సేమ్ ఇక్కడ రాయొచ్చు సార్ మీరు ఎవరైనా ఆల్ఫాబెట్స్ మొత్తము. తర్వాత ఈ ఆల్ఫాబెట్స్ వేటిని ఆర్టికల్స్ అంటారు, వేటిని కాన్సనెంట్స్ అంటారు అని చెప్పేసి మనం కాన్సనెంట్స్ పెడితే కాన్సనెంట్స్ ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ ఓవెల్స్ పెడితే ఏఈఐఓఎలను, దీనిలో ఉన్న ఏఈఐఓఎలను ఓవెల్స్ అంటారు. ఇట్లా పెడితే ఈ కాన్సనెంట్స్ అంటారు. మీకు రిమైనింగ్ మనం ఆల్ఫాబెట్స్ని కాన్సనెంట్స్ అంటారు అని చెప్పేసి చెప్పవచ్చు. దాని తర్వాత ఇక్కడ ఒక్కొక్క లెటర్కి ఒకటి బియర్ అని, ఇయర్ కామన్ ఉంది. ఒక్కొక్క వాటితో ఇట్లా ఏమేమి వర్డ్స్ చేయొచ్చు అని. ఇంకా ఇక్కడ ఎయిర్ ఉంది మేడం. ఇక్కడ హెచ్ యాడ్ చేస్తే హెయిర్ అయిపోతుంది. ఇట్లా సిహెచ్ పెడితే చైర్ అయిపోతుంది. అట్లా కొన్ని యాక్టివిటీస్. ఇదేమో ఒక్క ఎట్, అంటే ఈ పెడితే ఈట్, చీట్, ఇంకేమైనా అంటే ఎక్స్పాన్షన్, వర్డ్స్ ఎక్స్పాన్షన్ మనం చేయొచ్చు. అంటే వాడు ఏదైనా లెటర్ పెట్టుకొని ఇంగ్లీష్ వొకాబులరీ మనం డెవలప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. తర్వాత ఆర్టికల్స్ దేని వాడతాం, హ్యాండ్ దేని వాడతాం, ఏ వాటికి దా వాడాలి. అంటే మామూలుగా మనం పోవడానికి వెల్కమ్ అని, గుడ్ బై అని, గుడ్ మార్నింగ్ అని, అట్లాంటి ఎక్స్క్యూజ్ మీ మనం పిలవడప్పుడు అట్లాంటి వర్డ్స్ ఏంటి చెప్పడానికి. తర్వాత పంక్చుయేషన్స్ మామూలుగా ఇంగ్లీష్ ఫుల్ స్టాప్స్, క్వశ్చన్ మార్క్స్ ఇట్లాంటి ఉంటుంది. ఇంకోటి సింగులర్ ప్లూరల్ అని, ఒక బాల్కి దట్ ఈస్ ఎ బాల్ అంటుంది. ఎక్కువ బాల్స్ ఉన్నాయి కదా, దీస్ ఆర్ బాల్స్ అని, దట్ ఈస్ ఎ పెన్సిల్. అంటే దీన్ని చూసుకుంటే ఇంకా కొన్ని సెంటెన్స్ వాళ్ళు ఫామ్ చేయాలి. ఇంకా కొన్ని వాళ్ళు చెప్పొచ్చు అన్నట్టు. దట్ ఈస్ ఎ టాయ్. ఇంకొకటి ఏదండి, దట్ ఈస్ ఎ క్యాట్, దట్ ఈస్ ఎ డాగ్. ఇంకా దోస్ ఆర్ డాగ్స్ అనేది ఇట్లా ఈ సెంటెన్స్ డెవలప్ చేయాలి. ఇంకొకటి ఇవన్నీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పిక్చర్స్ ఇస్తాం మేడం. వన్ పిక్ చేస్తాం, ఇవి పిక్చర్స్, వన్ పిక్ చేస్తాడు. ఏంటి అంటే తెలుగులో చెప్తాడు, నాన్న అంటాడు. ఓకే, మనం ఇంగ్లీష్లో ఫస్ట్ క్లాస్ వాడికి ఇంగ్లీష్లో స్ట్రెస్ చేసి చెప్పాలి. ఫాదర్ ఇది ఫోనెటిక్ వర్డ్, ఫాదర్ వర్డ్ ఇస్తాం. ఇది హీ వర్డా షీ వర్డా అంటే మేలా ఫీమేలా అంటే వాడు చెప్తాడు. మేడం మగ మనిషి అంటే ఇక్కడ ఈ వర్డ్లో అని ఇలా పెట్టేస్తాం. ఇట్లా అన్ని మేడం అన్ని ఇవి ఫ్యామిలీ. తర్వాత ఇక్కడ వచ్చేసి డివైడింగ్లో ఉన్నది. సార్ చూపెట్టాలి కదా మనం ఇట్లా చేయాలి సార్. కొంచెం అట్లా ఇట్లా యాక్టివిటీస్ రబ్బర్ బ్యాండ్ ఓపెన్ చేయకుండా మీరు ఏమైనా చేయొచ్చు.
ఆక్సిజన్ గాలి మన లోపల నుంచి ఉన్నప్పుడు బ్లడ్ అనేది వాడికి ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ఈ బ్లూ కలర్లో వాళ్ళు క్వశ్చన్ వేస్తారు మొత్తం పెట్టే కదా ఇంకా మనకి కోసం వస్తాయి వస్తుంది కదా కలర్ రాదు కదా ఈ బ్లూ కలర్ అది మనకి కరెక్ట్ కనిపించదు. అది మొత్తం లోపల శరీర భాగం నుంచి చేయడానికి మొత్తము హార్ట్ తీసుకుంటుంది. శరీరం తెలవడానికి బ్లూ కలర్ అంటే లోపల మనకు కోసి లోపల మనకు కోసి చెప్పడానికి లేదు కాబట్టి అలా చిన్న చిన్న అంటే బాగా మ్యారేజ్ కాబట్టి మనకి చెప్పడానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పలకడానికి ఇండియన్ DHEA అనేది చిన్నప్పుడు ఎల్కేజీ నుంచి వాడేసుకుంటాం. పొలిటిక్స్ అది దూరం చాలా మంది చాలా మంది ఇది నోటీస్ చేస్తారు. అంత బాగా తెలిసిన వస్తాను ఇంకో 2 గంటల మేడం వస్తారు అలాగే రమ్మని సరే సరే అలాగే మోర్ దాన్ 20 సౌండ్స్ ఉంటాయి. జనరల్గా వొవెల్స్ అంటే ఏంటంటే 5 వొవెల్స్ అని చెప్పేస్తారు. కానీ మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఆ 5 వొవెల్స్ 20 సౌండ్స్ కింద ప్రొనౌన్స్ చేస్తాం. వాట్ ఇస్ దిస్ కాన్సెప్ట్? ఎప్పుడు మనం గా అనాలి, ఎప్పుడు మనం ది అనాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ది అనేది ఏంటి అసలు ఒక డెఫినెట్ టాపిక్. పిల్లలకు ఒక తరగతి గదిలో
ఇక్కడ రాండమ్మా. రెండు బాల్స్ ఇస్తారు 3 అనుకోండి ఇక్కడ 3 వేస్తారు మొత్తం ఎంత ఎంత పిల్లలు కౌంట్ చేస్తారు కింద పడిన కౌంట్ చేస్తే అక్కడ రాస్తారు +3 5 అదే అనేది వాళ్ళకి తెలియాలి అడిషన్ కూడికి లెక్క ఎట్లా చేస్తామని చెరువులో ఉన్న చెరువులో ఉన్న నీళ్లు కానీ కుంటలో ఉన్న నీళ్లు కానీ ఈ సూర్యుడి వేడికి ఆవిరి రూపంలో పైకి మేఘాలుగా ఏర్పడి తర్వాత వర్షం రూపంలో మళ్ళీ అది చెట్ల గాలి తగిలి నీటి చక్రం అంటే మళ్ళీ జల చక్రం అంటే మనం చిన్నప్పుడు ఫస్ట్ వేడి ద్వారా నీటి ఆవిరి రూపంలో విన్నోలుగా పోయి రూపంలో కిందికి ఆ విధంగా రొటేషన్ జరుగుతూ ఉంటుంది. అదే ఇప్పుడు కంటిన్యూ ప్రాసెస్గా జరగడం వల్ల మనకు 4 నెలలు వర్షకాలము 4 నెలలు మూడు కాలాలు అందులో కనిపిస్తాయి. అది కూడా చెప్పండి సార్. చాలా ఉన్నాయి చూడండి సార్. మాకంటే సార్ మా గ్రామ పంచాయతీ ఏమో రెగ్యులర్ వాట్స్ లో కాస్ట్ తక్కువ మీడియం నెంబర్ మేడం ఇది ఇక్కడ వస్తే 2 అయింది. నేను ముందుకు వెళ్తే ఇది 0 మరి ఇక్కడ కూడా సేమ్ ఇది 5 మళ్ళీ ఇక్కడ వస్తే 7 ఇదేమో స్మాల్ ఫ్యామిలీ ఎట్లా వస్తుంది ఇంకా ఎట్లా వస్తుంది 5 అయినాక ఏమొస్తుందో తెలియదు మళ్ళీ ఇక్కడికి 5 ఇక్కడ మధ్యలో 7 ఈజీగా అవగాహన అట్లని జనం వాళ్ళు చెప్పేది మేము క్లియర్గా వినాలని అంతే. ఉంటే మేడం వాళ్ళకి జర ఎఫెక్టివ్గా ఉంటుంది. లాగా ఏమేమి వస్తున్నాయి చెట్ల వల్ల లాభాలు నీటి వనరులు ఏ నెలకి వెళ్ళిపోవాలి జనరల్ ఈవీఎస్ మొత్తం ఇళ్ళ రకాలు ఏంటి రకరకాల రకాలు ఈ మధ్యలో పిల్లలు అందరు జంక్ ఫుడ్కి అలవాటు అవుతారు. జంక్ ఫుడ్ ఏది హెల్తీ ఫుడ్ ఏది ఇక్కడ మన పిల్లలు ఇక్కడ జరపడం వల్ల బాడీ పార్ట్స్ మేడం పిల్లలకి జనరల్ బాడీ పార్ట్స్ అనేది తెలియదు. దాంట్లో మళ్ళీ మనకి సెన్స్ ఆర్గన్స్ అంటే అది తెలుగు మేడం తెలుగుకి సంబంధించిన